డ్రైవర్ త్వరగా పోనీ. మేము భార్యాభర్తలమని చెప్పకపోవడం వల్లే కదా బావయ్య గారు తప్పుగా అనుకున్నారు. తాళి కట్టించుకున్నది నేనే అని చెప్పకపోవడం వల్లే కదా ఆయన అనర్హుడిగా దోషిగా అందరి ముందు తల తెంచుకొని నుంచున్నారు. అంటే తప్పు చేసింది నేను. అప్పుడు శిక్ష కూడా నేనే అనుభవించాలి కదా. మరి ఆయనకెందుకే శిక్ష? నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు, కానీ ఆయనకి మాత్రం న్యాయం చేయి. ఏంటి పిచ్చి పని వైదేహి? ఏమైంది నీకు? తప్పు చేసింది నేను. నా వల్ల మీరెందుకు ఎన్ని నిందలు పడాలి? మీకెందుకే శిక్ష? నేను శిక్ష అనుభవిస్తేనైనా ఆ దేవుడి మనసు కరిగి మీకు న్యాయం చేస్తాడేమో. నా వల్ల మీరింత బాధ అనుభవిస్తారని నాకు తెలీదు. నా బాధ నువ్వనుకునే బాధ కాదు వైదేహి. ఈ బాధ్యతలు హక్కులు ఏవీ నాకు దక్కలేదని, పట్టాభిషేకం నాకు జరగనందుకు బాధపడుతున్నాను అనుకుంటున్నావేమో. కాదు కాదు వైదేహి, నాకు మేలు చేయబోయి నువ్వు మాటలు పడాల్సి వచ్చింది చూడు, అది నా బాధ. నా కోసం ఏ ఆడపిల్ల భరించకూడని నింద భరిస్తున్నావు చూడు, అది నా బాధ. ఇక నా మీద నిందలు వేశారే, వాటి గురించైతే అస్సలు బాధ లేదు. ఎందుకంటే నీతో ముడిపెడుతూ అన్న ఏ మాటైనా సరే అది నన్ను ఎప్పటికీ బాధించదు. అన్నిటికీ మించిన గొప్ప బాధ ఏంటో తెలుసా? మనసు నిండా ఉన్న నువ్వు నా జీవితంలో లేకపోవడం. అదొక్కటి జరిగితే చాలు, ఈ ప్రపంచంలో దేంతో సంబంధం లేదు, ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రమే నాకు ముఖ్యం వైదేహి.
నువ్వే. నేను మీ జీవితంలోనే ఉన్నానండి, కానీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. హలో హలో, ఏమండి, ఎక్కడున్నారు? చిన్న పనుండి దశరథ రామయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడికెళ్ళారండి? మనం ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతున్న విషయం మర్చిపోయారా ఏంటి? అబ్బా లేదే, పనైపోగానే బయలుదేరి నేను వస్తాను. ఇంకా ఎప్పుడొస్తారు? సామాన్లన్నీ లారీలో వెళ్ళిపోయాయి. ట్రైన్కి ఇంకా 2 గంటలే టైం ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఊరెళ్ళిపోతున్నట్టు దశరథ రామయ్య గారికి చెప్పారు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకెళ్లారు? ఇక్కడ చాలా పెద్ద మోసం జరుగుతుందే. భార్య భర్తకి ఎడం వైపు ఉండాలమ్మా. ఇలారా. నిజానికి పెళ్లి జరిగింది ఆ అమ్మాయితో కాదు సార్. ఇదిగోండి సార్, చూడండి సార్, ఈ అమ్మాయి. అవునా? ఇంత పెద్ద మోసం ఎక్కడా చూడలేదు. అందుకే ఈ విషయం వెంటనే దశరథ రామయ్య గారు చెప్దామని వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇదిగో ఇంటి దాకా వచ్చేసాను. చెప్పేసి వస్తాను. డ్రైవర్ ఆపు. అమ్మా ఇలా రామ్మా. చెప్పండి సార్. గేటుకు తాళం వేసుంది, ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్, గుడికెళ్ళారు. ఏ గుడికి? సీతారాముల వారి గుడికి. డ్రైవర్ త్వరగా కారు పోనీ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోమృక్షేయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం శనైశ్చర్యాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఇప్పుడు అక్కడికి వెళ్ళేంత టైం లేదు. ఆయనకి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటో చెప్పు. అదే చెప్పారా లేదా అని. లేదు, ఇంట్లో ఎవరూ లేరు, అందరూ గుడికెళ్ళారంట. పోనీ గుడికెళ్దామంటే ఇప్పుడేమో అంత టైం లేదు. పూజలో ఏమన్నా ఉన్నారేమోనండి. ఏం చేస్తాం? ట్రైన్కి టైం అవుతుంది కదా, మీరైతే వచ్చేయండి. తర్వాత ఫోన్ చేసి చెప్పొచ్చు. సరే. ఆపండి దశరథ రామయ్య గారు, ఆపండి, ఆపండి. అయ్యా, అన్యాయం జరిగిపోయిందయ్యా. ఏమైందమ్మా? అయ్యా, తప్పు జరిగిపోయిందయ్యా. మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోయిందయ్యా. ఏం జరిగిందో చెప్పమ్మా. అయ్యా, దేవాంశ్ బాబు అమాయకుడయ్యా. త్వరగా పోనీ డ్రైవర్. ఓం హోమనారాయణాయ నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః. హరి ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం హిత్యాయిత
చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని. కలలో కూడా నా కొడుకు తప్పు చేయడత్తయ్యా. మరెందుకు ఇలా జరిగింది? ఏం చేస్తావమ్మా, మన దురదృష్టం. ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడో, ఏం జరగబోతుందో. దశరథ రామయ్య, హోమం పూర్తయింది. బాధ్యతలను అప్పగించే ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పటికొచ్చింది. ఇప్పటికి నా కల నెరవేరబోతుంది. ఏం లేదు తమ్ముడు, మనం దేవాంష్కి ట్రస్ట్ బాధ్యతలు అప్పగిస్తున్నాం కదా. మన రాజగురువు ప్రతిపాదించిన 1000 కాళ్ల మండపం నిర్మాణ బాధ్యతల్ని కూడా దేవాంష్కే అప్పగిద్దాం అనుకుంటున్నాను. అన్నీ దేవాంష్కే ఇచ్చేస్తే మేమేం కావాలి? మీరు ఇక్కడ ఎవరిని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దొంగతనం చేసింది నేనే. పోలీసులు మన ఇంట్లో ఆడవాళ్ళని ప్రశ్నించబోయారు పెదనాన్న. ఆ క్షణంలో ఆ ఆపద తప్పించాలనే నేనే దొంగతనం చేశానని లొంగిపోయాను.
నాన్న ఏమండి? ఏమైంది నాన్న? ఏమండి? ఏమైందిరా? ఏమండి? మాట్లాడరా? ఏమండి? ఏమండి? ఏమైందండి? నాన్న కొంపతీసి ముసలాడు పోయాడా? నేను కల్పించిన మందే నా కొంప ఉంచిందా? ఆ బాధ్యతలేవో నా చేతిలో పెట్టి పోవచ్చు కదా. నాన్న 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 ఏమైందన్నా? పెదనాన్న ఎలా ఉంది? దేవాంశ్ వెళ్ళి కార్తీరా. అవును పెదనాన్న, ఇవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దురా, అవసరం లేదు. ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా, అదే సర్దుకుంటుంది. అది కదండి, నాకు చాలా భయంగా ఉంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏం కాదు కౌసల్య, ఏం కాదు. ఒకవేళ ఏదైనా జరిగినా ఈ జరగాల్సిన కార్యక్రమం జరగకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు. బాగానే ఉన్నాను, వదలండి. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహా. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఓం త్రయంబకం